హాయ్! అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఆలోచించండి. ఈ జీవితం అంతా అదుపు తప్పినట్లుగా అనిపిస్తుందా? ఆశలు చీకట్లో కనుమరుగయ్యాయా? మీరు చేయగలిగినదంతా చేశారు కానీ అయినా ఎటువంటి మార్పు లేదా? ఇప్పటి వరకు మీరు ఎన్నో చేసుంటారు. బట్ నేను చెప్పే మాట వినండి. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. మీరు దేవుడి సహాయంతో ఏమైనా చేయగలరు. ఒకసారి కాదు 100 సార్లైనా మనం చెప్పొచ్చు. అవర్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్. మీరు ఎంత పెద్ద బరువు మోస్తున్నా, మీ హార్ట్‌లో ఎంత బాధ ఉందా, మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ అస్సలు బాగోపోయినా గాడ్ ఈజ్ స్టిల్ ఏబుల్. మీరు దీర్ఘకాలంగా ప్రార్థిస్తూ దేవుడి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం పొందుకోవట్లేదని మీకు అనిపిస్తుందా? గాడ్ హాజంట్ ఫర్గాటన్ యూ. దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆయనతో కష్టం అన్నదే లేదు. సాధ్యము కానిదేదీ లేదు. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో ఇలా ఉంటుంది. ఫర్ విత్ గాడ్ నథింగ్ షెల్ బి ఇంపాసిబుల్ అని. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అని అర్థం. మిమ్మల్ని అందరినీ ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దేవుడు ఎందుకు నన్ను ఇన్ని బాధలు అనుభవించేలా చేస్తున్నాడని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? నేనైతే చాలా సార్లు ఫీల్ అయ్యానండి. విశ్వాసంలో లేమిగా ఉన్నప్పుడు, విశ్వాసంలో ఇంత ఎదగలేనప్పుడు వై గాడ్, వై ఓన్లీ మీ అని అనుకునేదాన్ని. బట్ నౌ ఎటువంటి సమస్య వచ్చినా గాడ్ విల్ ప్లేస్ దోస్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎ రీజన్ అని చెప్పి నన్ను నేను సముదాయించుకుంటున్నాను. అలానే మీరు కూడా మీకెన్ని సమస్యలున్నా మిమ్మల్ని మీరు సముదాయించుకోండి. ఎందుకంటే మనం భరించలేనంత బాధ మనకి దేవుడు ఎప్పుడు ఇవ్వడు. నిజం చెప్పాలంటే గాడ్ ఈజ్ వర్కింగ్ ఈవెన్ వెన్ యూ కాంట్ సీ ఇట్. మనకు అనిపించవచ్చు దేవుడు నాకేం సహాయం చేయట్లేదని, కానీ ఆయన మీ పక్షాన యుద్ధమే చేస్తున్నాడు. మీ వేదన, మీ బాధలు, మీ ఇబ్బందులు అన్నీ కూడా వాటన్నిటినీ కూడా ఆయన విడిపించాలని అనుకుంటున్నాడు. ఆయన సమాధానం ఇవ్వడంలో ఆలస్యం చేస్తాడేమో కానీ ఆయన ఎప్పుడు లేట్ అవ్వడు. అనంటే హీ మైట్ డిలే బట్ హీ నెవర్ బి లేట్. అంటే దాని అర్థం ఏంటంటే మనకి జవాబు రావట్లేదని అంటే హీ ఈస్ నాట్ బీయింగ్ లేట్. ఆయన సమయం ఇంకా రాలేదు అని అర్థం. దేవుడు మాత్రమే చేయగలిగే కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఓన్లీ గాడ్ కెన్ హీల్ యువర్ బ్రోకెన్ హార్ట్. నీ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు. ఓన్లీ గాడ్ కెన్ రిస్టోర్ యువర్ ఫ్యామిలీ. నీ చెల్లాచెదరైన కుటుంబం, విడిపోయిన కుటుంబాన్ని దేవుడు మాత్రమే రెస్టోర్ చేయగలడు. ఓన్లీ గాడ్ కెన్ బ్రింగ్ పీస్ టు యువర్ స్టార్మ్. అంటే నీ జీవితంలో జరిగే ఏ ఒక్క తుఫాన్ నుంచి అయినా దేవుడు మాత్రమే తుఫాన్ని నిమ్మలం చేయగలడు. ఆయన మాత్రమే మిమ్మల్ని కోరుకున్న రేవుకి చేర్చగలడు. ఓన్లీ గాడ్ కెన్ సేవ్ యువర్ సోల్. నిన్ను రక్షించే రక్షకుడు ఆయనే. ఓన్లీ గాడ్ కెన్ టర్న్ యువర్ వీక్నెస్ ఇంటూ స్ట్రెంగ్త్. నీ బలహీనతలన్నీ నీ బలంగా మార్చే దేవుడు ఆయన. ఓన్లీ గాడ్ కెన్ టేక్ యువర్ మెస్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఎ మెసేజ్. అంటే మీ జీవితంలో మీరు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసి ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. బట్ గాడ్ విల్ మేక్ దట్ మెస్ ఇంటూ ఎ మెసేజ్. ఎలా అంటే మీరు ఆ సిచ్యువేషన్లో ఏమేమైతే నేర్చుకుంటారో, ఎవరైతే ఇతరుల ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళని గైడ్ చేసి వాళ్ళని మంచి వేలో నడిపిస్తారు. ఓన్లీ గాడ్ కెన్ టర్న్ యువర్ టెస్ట్ ఇంటూ ఎ టెస్టిమనీ. మీరు ఇప్పుడు చేస్తున్న యుద్ధం అంతా గెలవాలి అని అంటే మీరు దేవుళ్ళో నిలబడాలి. మీరు ఎప్పుడైతే నిలబడతారో దేవుడు ఆ యుద్ధాన్ని ఒక సాక్ష్యంగా మారుస్తాడు. ఇంకా చెప్పాలంటే మీరు ఎక్కడ పడిపోయినా, ఎంత లోతైన స్థితిలో పడిపోయినా, తిరిగి లేవలేను అని అనుకున్నా సరే అక్కడ నుండే దేవుడు మిమ్మల్ని పైకి లేపగలడు. కీర్తనలు 40వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంటుంది. హీ లిఫ్టెడ్ మీ అవుట్ ఆఫ్ ద స్లైమీ పిట్, అవుట్ ఆఫ్ ద మడ్ అండ్ మైర్. హీ సెట్ మై ఫీట్ ఆన్ ఎ రాక్ అండ్ గేవ్ మీ అ ఫర్మ్ ప్లేస్ టు స్టాండ్. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడనంటే, నన్ను దేవుడు నేను మట్టిలో పడిపోయినప్పుడు, నేను మురికిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను లేవనెత్తి, నన్ను శుభ్రపరిచి, నన్ను ఒక రాయి మీద నిలబెట్టి, అంటే నన్ను ఒక బండ మీద నిలబెట్టి, నేను నిలబడడానికి నాకు ఒక చోటు చూపించాడు అని. ఇది అలా ఉంటుంది కానీ దాని అర్థం ఏమిటంటే, మనం ఎక్కడైనా సరే మన పాపంలో పడిపోయినా, ఇబ్బందుల్లో కూరుకుపోయినా దేవుడు తన హస్తాలతో మనల్ని పైకి లేపి మనల్ని నిబ్బరంగా నిలబెడతాడు. అది దీని అర్థం. డు నాట్ గివ్ అప్. ఈ వరం చాలామంది క్రిస్టియన్స్కి వరంగా ఉంది. కానీ ఇది మీ బ్రేక్ త్రూ టైం అవుతుందని కూడా మీరు అనుకోవచ్చు. డు నాట్ గివ్ అప్ అనే స్లోగన్ అందరూ చెప్తారు. కానీ ఎప్పుడైతే మనం గివ్ అప్ చేయకుండా ఉంటామంటే మనకి దాంట్లో ఏదైనా హోప్ కనిపించినప్పుడు, కొన్ని సార్లు దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు ఎలా ఉంటాయనంటే, ముందు దేవుడు కార్యం చేసే ముందు ఇది అసలు ఇంకా జరగదేమో అన్నంత డిప్రెషన్లోకి మనం వెళ్ళిపోతాం. కానీ మనం ఎప్పుడైతే గివ్ అప్ చేయకుండా దేవుడి మీద విశ్వాసంతో నిలబడతామో దేవుడు దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. ట్రస్ట్ హిమ్. మీకు మీ సిచ్యువేషన్స్ అర్థం కాకపోయినా దేవుడిని
స్తుతించండి, దేవుడిని నమ్మండి. ట్రస్ట్ హిమ్ ఈవెన్ వెన్ ఇట్స్ పెయిన్ఫుల్. మీ గుండెంత బరువుగా బాధగా ఉన్నప్పటికీ ఆయన్ని స్తుతించండి. ట్రస్ట్ హిమ్ ఈవెన్ వెన్ దేర్ ఇస్ నో వన్ లెఫ్ట్. మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీతో ఎవ్వరూ లేకుండా అందరూ మిమ్మల్ని విడిచిపోయినా, మీరు చేసే ప్రతి పని తప్పు పట్టినా, మీరు ఏదో మంచి కోసం చేస్తే వాళ్ళు చెడుని వెతుకుతున్నా, వాళ్ళు అదంటారు వీళ్ళు ఇదంటారు అని మీతో చెప్తున్నా సరే, ట్రస్ట్ హిమ్. ఆయన మాత్రమే మీకు సహాయము చేయగలడు. దేవుడు మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఇబ్బందిని చూస్తున్నాడు. మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఇబ్బందిని ఆయన ఒక ఆపర్చునిటీగా మార్చగలడు. వాళ్ళేమనుకుంటున్నారో మనకు అనవసరం. కానీ వాళ్ళేమనుకుంటున్నారో ఆలోచిస్తే మీరు ఓడిపోతారు. మీ జీవిత ధ్యేయం మర్చిపోతారు. మీ జీవితంలో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మర్చిపోతున్నారు. లీన్ ఆన్ హిమ్. దేవుడి మీద ఆనుకోండి. ఒకటే చెప్పుకోండి మిమ్మల్ని మీకు, దేవుడు చేస్తాడు. దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు నాకు చాలు. గాడ్ క్యాన్, గాడ్ విల్ అండ్ గాడ్ ఈజ్ ఎనఫ్ అని అనుకోండి. మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి. ఎందుకంటే ద క్రియేటర్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీకన్నా పై వ్యక్తి మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏమీ లేని స్థితిలో మన తల్లిదండ్రుల మీద ఆనుకొని ఉంటాం. అలానే ఇప్పుడు కూడా మీకు ఏమీ చేతకాని పరిస్థితుల్లో దేవుడి మీద ఆనుకున్నట్లయితే దేవుడు మీకు సహాయం చేస్తాడు. మిమ్మల్ని ఈ మాట బలపరిచి నడిపించి మీ ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి మిమ్మల్ని తొలగించును గాక అని నేను ప్రార్థిస్తాను. మీకేమైనా ప్రార్థనా భారాలు ఉంటే మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. థ్యాంక్ యూ. బ్లెస్ యూ ఆల్.